కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మీద రుణాలు ఇస్తా ఉంది. 1,00,000 రూపాయలు రుణం తీసుకుంటే 35,000 సబ్సిడీకి అందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పాడి రైతులకు సంబంధించినటువంటిది గరిష్టంగా 4 కోట్ల రూపాయలు అనేటువంటిది రైతుకు సంబంధించినటువంటిది. ఏదైతే ఆవులను మనం ఇదిగా పెట్టుకున్నట్టయితే 2 కోట్ల రూపాయల సబ్సిడీని దాంట్లో ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానంలో. ఇవన్నీ కూడా కారణం ఏమిటంటే ఇన్ని అందించడంలో రైతును అన్ని విధాలుగా ముందుకు తీసుకొని పోయేటువంటి విధానాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాలు మనకి ఏదైతే అగ్రికల్చర్ లో దానికి సంబంధించినటువంటి వాటికి పెట్టుబడులు మొన్నటికి సంబంధించినటువంటి ఏదైతే వైజాగ్ లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్ లో 13,000 కోట్ల రూపాయలతో అక్కడ ఒప్పందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోవడం జరిగింది. దీని ద్వారా రైతులకు జరగబోయేటువంటి మేలులు ఏం జరుగుతున్నాయంటే ఈరోజు మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి రంగంలో పరిశ్రమలు వచ్చినట్లయితే మన ప్రాంతంలో టమోటా పండుతుంది, మన ప్రాంతంలో మిర్చి పండుతుంది, మొక్కజొన్న పండుతుంది. ఇక్కడే ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ ఉన్నట్లయితే మనకు ఒక్కొక్కసారి రూపాయి కూడా ధర లేక వాటిని పొలం మీదనే రైతన్న వదిలేస్తా ఉన్నాడు. మనకి ప్రాసెస్ చేసేటువంటి యూనిట్స్ ఉన్నట్లయితే ఆ దుస్థితి రైతుకు రాదు. వాళ్ళు ఖచ్చితంగా కనీస మద్దతు ధర మనకు అందించి వాళ్ళు మన దగ్గర అగ్రిమెంట్ చేసుకొని పంట తీసుకోవడం ద్వారా రైతుకు మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాలను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. అధికారంలోకి రాకముందు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి